నమస్తే అన్న. నమస్తే. బాగుంటారా? బాగున్నామన్నా. ఎవరున్నా? పాలతూరునా. ఏం పేరు? నా పేరు గంగన్న. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు చంద్రబాబు నాయుడు సార్ గెలిస్తే బాగుంటుంది. ఏమంత కరాఖండిగా చెప్తాను. దళితులకి ఎస్సీ కార్పొరేషన్ భూములు కొనిచ్చి బోర్లు వేపించి సోలార్ వేపించినాడు. ఈ మహానుభావుడు గెలిచినప్పటి నుంచి ఒక రోడ్లు వేపలేదో, ఒక వీధి బల్బులు వేపలేదో. ఎస్సీ కార్పొరేషన్లకు కానీ, బీసీ కార్పొరేషన్లకు కానీ, మైనార్టీలకు కానీ, కాపులకు కానీ, బలిజలకు కానీ ఏ ఒక్క కార్పొరేషన్లకు ఏ ఒక్కలో నీలేదు. వాళ్ళకి రెడ్లు కొట్టే పరిపాలన కట్టినాడు తప్ప ఒక ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఏ ఒక్క బీసీ కార్పొరేషన్లోనే ఎస్సీ కార్పొరేషన్లో లేదు. ఏ ఒక్కరికి ల్యాండ్ డెవలప్మెంట్ పని పెట్టలేదు. ఎన్ఆర్జీఎస్ కింద కూడా రైతులు పని చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. రైతులకు సంబంధించి ఏం సబ్సిడీ స్కీమ్స్ ఏం రాలేదా ఇంతవరకు? ఈ 5 ఏళ్ళ పరిపాలనలు ఏ ఒక్కరికి ఏ కులానికి చెందిన వాళ్ళకి ఏ సబ్సిడీ లోన్లు రాలేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క సబ్సిడీ లోన్లు వచ్చినాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు కొని ఇచ్చినారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోత మిషన్లు ఇచ్చినారు, మళ్ళీ ట్రాక్టర్లు ఇచ్చినారు, ఇన్నోవా కార్లు ఇచ్చినారు, ఇతిహాస కార్లు ఇచ్చినారు. నిరుద్యోగుల కింద ఉద్యోగాలు కొన్ని ఫ్యాక్టరీలకు ఇప్పించినారు. ఈ ప్రభుత్వంలో అసలు ఏ ఒక్కరికి ఏ ఒక్క సబ్సిడీ లోన్ రాలేదు, ఏటు రాలేదు. కనీసం పనిముట్లు కూడా రాలేదు. పనిముట్లు రాలేదు, తారపాలు రాలేదు, గడ్డపారలు కూడా రాలేదు ఎన్ఆర్జీఎస్ కింద పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఇక్కడ తెలుసుకుంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు మాత్రం వాళ్ళు చేసుకున్నారు తప్ప ఉండే పింఛన్లు కూడా పికేసినారు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి పనిచేస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుందా? అంటే కార్యకర్తలా లేకపోతే ఎట్లా వాళ్ళు మీరు చెప్పడంలో? వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పనిచేస్తారు. వాళ్ళు వాలంటీర్ అనే వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు మేలు చేసేది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పిన వాళ్ళకి పనిచేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు కూడా పార్టీలో ఒక భాగం అంటారా? వాళ్ళ పార్టీలో ఫస్ట్ మెంబర్ చెప్పుకుంటారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోన ఒక ఫస్ట్ నెంబర్ 1గా పనిచేస్తున్నారు. వాళ్ళు అందరికి సాయం చేయడం లేదు. వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది సరైందా లేకపోతే ఎట్లా అండి? వాలంటీర్ అనేవాళ్ళు ఉండాలి కానీ అంత మళ్ళీ దిగిజారు వాళ్ళు చెప్పినట్లు మాత్రం పని చేయకూడదు. ప్రజలకు మేలు చేసేకి వాళ్ళకి 5,000 రూపాయలు జీతం ఎందుకు ఇచ్చిండదు వాళ్ళ సీఎం? ప్రజలకు మేలు చేసేకి, ప్రజలకు తెలుగుకున్న వ్యక్తులకి ఇంటికాడికి పోయి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళు పని చేసేకే. కానీ వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే వీళ్ళకే పని చేస్తాము, వీళ్ళకి చేయకూడదు అన్నది ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. నీటికి సంబంధించి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రాజెక్టులకి వచ్చాయా అన్న ప్రాజెక్ట్స్ అనేవి? ఇంతకుముందు ఫస్ట్ కిత్త కాదని అంతకుముందు విడతలోన ఇక్కడ మాజీ సర్పంచ్ సర్వర్ సాబ్ అని ఆయన ఉండే. ఆ పీరియడ్లో మా పైవల కేసు ఎమ్మెల్యే కొట్లాడి అగిరిలో నుంచి పైప్ లైన్ తీసుకుని వచ్చి ఈ ఊరికి నీళ్ళు తెచ్చిన కనుక మా పైవల కేసు ఉన్నా. ఎస్సీ కాలనీ అయితే 15 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు. ఇంతవరకు నీళ్ళే వదిలేదు. ఇప్పటికి 12 దినాలు అయింది, సుక్క నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ పొద్దు నీళ్ళు రాకపోవడానికి ఎవరు కారణం? విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు నీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అసలు? మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాము. వాళ్ళే వాటర్ మెయిన్లు కూడా కరెంట్ అయితే వాళ్ళు ఇష్టానుసారం తీసేదే. కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందో దిక్కు తెలియదు. వాళ్ళు ఈ 5 ఏళ్ళ నుంచి ఒక్క వీధి బల్బు వేపించిన మానవుడే లేదు. ఎప్పుడో మా ఎల్ఈడి బల్బు మా పైవల కేసు వేపించిన బల్బులకే కనీసం వైర్ ఆడాడి షార్టేజే కాలిపోయింటే దాన్ని కత్తిరించి కూడా చుట్టించే మానవులు లేరు. పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళు చెప్పినట్లు వింటారు, ప్లస్ ఎండిఓ కూడా వాళ్ళు చెప్పినట్లు వింటున్నారు. అయితే రాబోయే రోజుల్లో మొత్తానికి ఎవరు గెలుచారంటారు? ఇక్కడ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, పైవల కేసులు మినిస్టర్ కావాలా. కానీ ఓరవకొండ చరిత్రలో ఎప్పుడు కూడా అప్పుడెప్పుడో 1994లో జరిగింది. ఇప్పుడు చూస్తే 24లో ఈసారి మ్యాజిక్ ఫిగర్ రౌండ్ అవుద్దా లేకపోతే ఎట్లా అండి? ఆడు సీఎం ఇటు ఓడిపోతాడని ఖాయం కాదన్నా. 2 మావే ఉంటాయి, పైన కింద. పైన చంద్రబాబు నాయుడు అంటాడు, కింద పైవల కేసు ఎమ్మెల్యే అవుతాడు. అంటే దాదాపు 6 ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. ఈసారి ఖచ్చితంగా అంటే ఇటు ఎమ్మెల్యే అవుతాడు, అటు సీఎం అవుతాడు 99%. జనరల్లో మార్పు అనేది వచ్చేస్తుందా? వాళ్ళు ఈ 5 ఏళ్ళు ఏ ఒక్కరికి ఏ పని చేయలేదు. అసలు నీళ్ళ కోసం మా పైవల కేసు రోడ్డు ఎక్కింటే కనీసం మీరే ఖర్చు పెట్టి తీయండి, మేము దుడ్లు ఇస్తాము అంటే నీళ్ళు ఇడుకోకున్నట్లు పోలీసు వాళ్ళు 250 మంది పట్టుకుని వచ్చి రోడ్డు పైన ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేసి మా పైవల కేసులని. ఒక సీఏని కాలు పట్టుకుంటే నేనే సార్ నేను 6 ఎకరాలు గుర్తుకు చేసినాను, ఒక్కసారి నీళ్ళు ఇడిపోయాను సార్, నీళ్ళు ఇడిపోయాను సార్, సీఏ కాలు పట్టుకుంటే నీ పైన కేసు కడతాను. నా సీఏ ఇప్పుడుండే సీఏ నాది 2 రాష్ట్రాలకు పోయింది, ఆంధ్రజ్యోతుల పేపర్కి. నేను ఒక రైతు. బాగుండవా? బాగుండదు. ఎవరు? పాలతూరు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? రాజకీయం అంటే ఇప్పుడు ఉండేది ఏం లేదు. మా కేసులో వస్తే మాకంతా రోడ్లు కానీ నీళ్లు కానీ మంచి చెడ్డ అంతా. ఏం విశ్వేశ్వరరెడ్డి ఏం పట్టించుకోవట్లేదు? ఏం పట్టించుకోలే. వస్తాడా లేదా? ఏం వస్తాడు, పోతుంటాడు, ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని పట్టుతాడు. ఆయన ఉంటే కేసులు ఉంటే అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి ఈ పొద్దు నీకు ఇప్పుడు వరకు చూస్తే
గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయి పథకాలు? ఏటు రాలేదు, సంక్షేమ పథకాలు, ఏం పథకాలు రాలే, రైతు భరోసా, రైతు రాసింది రాలేదు, ఇంకోటి లాగా ఏటు లేదు. అసలు వాలంటీర్లు అన్నా వచ్చారా లేదు మీ దగ్గరికి? ఎవరు దారు వాలంటీర్ కింద దారు. ఏమి అసలు వచ్చేటప్పుడు రోడ్డు కూడా సరిగా లేదు. రోడ్డు చూస్తూ రోడ్డు అన్న రోడ్డు ఏంతో ఉసుకుగానే అంత కంకరేలా, ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? రోడ్లు పోయకలేదు, చూడిపోయి రోడ్లు వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందా? ఇట్లా వాడు కలిసినప్పుడు ఇంతే. గతంలో అప్పుడు బాగుండిందా? అప్పుడు బాగుంది, ప్రతి ఒక్కటి చేపించినాడు ఊరు కన్నుకూడదు. ఇప్పుడు మొత్తానికి మీకు నీటి సమస్య అనేది ఉంది కాబట్టి అయితే రోడ్లు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి సామాన్లు ఏమైనా ఇచ్చినారా గతంలో? మాకేం సంబంధం లేదు. అప్పుడు అంటే ఒక 5 ఏళ్ల క్రితము ఈ బిందు సేద్యానికి సంబంధించి సామాన్లు ఏమైనా ఇచ్చినారా? అప్పుడు ఇచ్చారు, అప్పుడు అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంది లేదు. ఎందుకు ఇంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తపరుస్తున్నా ఈ ప్రభుత్వం మీద? మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు, ఏం పడుచుకోవట్లేదు అసలు, ఏం ఒక్క పథకం రావట్లేదు, ఏం పథకం లేదు. అది వస్తుంది ఇది వస్తుంది, ఒక్క పథకం రాలే, ఏది రావట్లేదు గవర్నమెంట్ నుంచి. అయితే రాబోయే రోజుల్లో పైన రావంటే ఏంది లేదు. చూడు ఎవరు గెలొచ్చారంటావు ఈసారి పైన? పేయవాళ్ళు కేసు పైన పైన చంద్రబాబు నాయుడు ఇక్కడ పైల కేసు ఎంత మెజార్టీతో గెలిచాడు? మెజార్టీ అయినా 30,000 వచ్చాయా? ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి మీద నీ అభిప్రాయం ఏంది ప్రత్యేకంగా? మాకేం పని చేపించడం మేము ఏమన్నా మాకు మంచివాడు కావాలి, మాకు అంతే. చెడ్డవాళ్ళు ఏం అవసరం మేము మాకు ఏం పని చేపించడం చేయలే. రోడ్లు లే, ఇంకోటి లే, నీళ్ళు లేవు. 15 గంటలకు ఒక తోడు నీళ్ళు వచ్చే లేకపోతే